బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుణుడు కరుణించాడు. నిన్నటి వరకు ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల వర్షం పడుతోంది. రాజేంద్రనగర్, ఆరాంఘర్, దుర్గానగర్, కాటేధాన్, శ్రీరామ్ కాలనీలో వాన పడుతోంది. నిన్నటి వరకు భాగ్యనగరంలో ఎండలు దంచి కొట్టాయి. కాగా ఇప్పుడు వర్షం పడుతుండటంతో ప్రజలు హమ్మయ్య అంటున్నారు. హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఎండ తీవ్రత తగ్గింది. పలు జిల్లాల్లో వానలు దంచి కొడుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో నిన్నటి వరకు వడగాలులతో అల్లాడిపోయిన జనం ఇప్పుడు వాన పడుతుండటంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. వచ్చే 5 రోజులు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి వానలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. యాదాద్రి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. చెట్లు విరిగిపడ్డాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమ ఫోన్ లైన్ లో అందిస్తారు. అంజుమ, నిన్నటి వరకు ఎండ తీవ్రత బాగా ఉంది. ఇప్పుడు 5 రోజుల పాటు వర్షాలు పడతాయన్న వార్తతో ప్రజల మనసులు కొంత తేలికపడ్డాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కూడా నిన్నటి వరకు జనాలందరూ కూడా విపరీతమైన ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా మనకు వాతావరణంలో మార్పులు వస్తూ ఉన్నాయి. కొంత చల్ల వాతావరణం కూడా ఏర్పడింది. ఇక ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఇటు హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా మనం వర్షాలు చూస్తున్నాము. అయితే నిన్నటి నుంచి 25వ తారీఖు వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే సూచనలు జారీ చేయడం జరిగింది. నిన్న మనం చూసుకున్నట్లయితే కూడా కోమిరిన్ ప్రాంతం నుంచి అంతర్గత తమిళనాడు వరకు అంటే రాయలసీమ మీదుగా కూడా ఇటు దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి ఏర్పడము, ఆ ద్రోణి నిన్న బలహీనపడటం కారణంగా కూడా ఈ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశాలున్నాయని మనకు నిన్ననే వాతావరణ శాఖ ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఇక నిన్నటి నుంచి 25 రానున్న 5-6 రోజుల పాటు కూడా ఇటు మనకి హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలలో ఈదురు గాలులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు వడగాల్పులు కూడా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఉంటాయని ఎల్లో అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో నిన్నటి వరకు విపరీతమైన ఉక్కపోత ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలు ఒక్కసారిగా వాతావరణం మారటము, చల్లని వాతావరణం ఏర్పడటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. బయటకు వచ్చేందుకు కూడా మొగ్గు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక మనం చూస్తున్నట్లయితే కూడా నిన్నటి నుంచే మనకు వాతావరణంలో మార్పులు వస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచే కూడా మనకు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలైతే కురుస్తున్నాయి. ఇక గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడినటువంటి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ ని కూడా వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే ఇటు ఆదిలాబాద్, కొమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాలలో కూడా అక్కడక్కడ వడగాల్పులు వీచేటువంటి అవకాశం ఉందని, దీంతో పాటుగా ఇటు వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, ఇటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి ఈ జిల్లాలలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ మనకు తెలపడం జరిగింది. ప్రధానంగా ఈ జిల్లాలకు 23వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మనం హైదరాబాద్ లో చూస్తున్నట్లయితే కూడా ఈ రోజు నిన్నటి వరకు కూడా మనకు ఆకాశం అనేది మేఘావృతమై క్లౌడీ వెదర్ అయితే మనకు కొంచెం సాయంత్రం సమయంలో కనిపించింది. కానీ గరిష్ట ఉష్ణోగ్రతలు మనం చూస్తుంటే 41 డిగ్రీల పైనే మనకు ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు 40 పైనే అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. కానీ వీటితో పాటే ఇటు సాయంత్రం సమయంలో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. రైట్, థ్యాంక్ యూ.